మున్సిపల్ ఎన్నికలు రాగానే ఇందిరమ్మ ఇల్లు అని మంత్రి శ్రీధర్ బాబు ప్రొజెక్టింగ్ ఇస్తున్నారని మాజీ మంత్రి పుట్ట మధు విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లో 17 మంది లబ్ధిదారులకు ఆపివేశారని దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం మున్సిపల్ ఎన్నికలు రాగానే ఇందిరమ్మ ఇల్లు గుర్తుకు వచ్చాయని నిరుపేద కుటుంబాల కోసం ఏ రోజైనా ఆలోచించారని మంత్రిని ప్రశ్నించారు. కనీసం వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఈయన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మాత్రం మొత్తం రాజభవనం లాగా చేసుకున్నాడు. ముందట ఆర్ఎండ్బి ఆఫీస్ కూడా కొట్టిండు, పక్కకు ఐబీ ఆఫీస్ కూడా కొట్టిండు. అక్కడ అలా అమ్మమ్మ ఇంట్లో ఒక డూప్లెక్స్ చేసుకున్నాడు, ధనవాడలో ఒక డూప్లెక్స్ చేసుకున్నాడు, అక్కడ గర్ల్స్ స్కూల్ కాడ డూప్లెక్స్ కోసం ప్రణాళిక తయారు చేసుకుంటున్నాడు. హైదరాబాద్ లో దాదాపు ఇప్పటికి ఒక 2000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. కానీ కట్టి ఉన్నటువంటి ఇల్లు ఇయ్యలేదు. కట్టి ఉన్నటువంటి ఆ రోజు మేము ఇస్తా అంటేనే కంప్లైంట్ చేసిండు. వీళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారు, లోకలోళ్ళు కాదన్నాడు. లోకలోళ్ళు కాదని ఎక్కడ కూడా ఇప్పటి వరకు బయటికి తీయలేదు. ఆ 17 ఇంట్లో 18 ఇంట్లో ఉన్నాయి అక్కడ. అవి ఇప్పటి వరకు పూర్తి. అవి ఈయనై తీయాలి కదా వాళ్ళకు. ఇప్పుడు పదమే అధికారంలో ఉండి చెప్తే ఎవరికి అర్థం కాలేదు. ఇవాళ ఇదే దొంగ దుద్దిల శ్రీధర్ ఆ రోజు దొంగతనం జరిగిందన్న దొంగ ఇవాళ ఆ దొంగతనాన్ని బయటికి తీయలేదు. మేము కట్టి ఉంచినటువంటి ఇల్లు ఇప్పటి వరకు ఇస్తలేడు. చూడండి ఎంత అన్యాయము. ఇవాళ ఓట్లు వచ్చినాయంటే ఇక మళ్ళీ బయలుదేరి ఇందిరమ్మ ఇల్లు అని మొన్న సర్టిఫికెట్లు ఇచ్చింది. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే గ్రామాలలో ఇచ్చింది, మున్సిపల్ ఎలక్షన్లు వస్తేనే మన ఇల్లా కథ మళ్ళీ ఇక్కడ దందా మొదలుపెట్టింది. అంటే ఓట్ల కోసం తప్ప ప్రజల కష్టాల కోసం ఆలోచించని ఏకైక దుర్మార్గుడు దుద్దిల్ల శ్రీధర్. కొంచెం వల్గర్ గా మాట్లాడితే మీకు బాధ అనిపిస్తుంది, సమాజానికి బాధ. ఎందుకంటే చూడండి, కట్టి ఉన్నది, పెట్టి ఉన్నది పొయ్యి, 17 ఇండ్లు అక్కడ బూజులు పడతా ఉన్నాయి. ఎవరి కోసం చెప్పండి? ఎంత నీచులంటే వీళ్ళు. ఈ బీఆర్ఎస్ వాళ్ళ ఆనవాళ్ళు ఉండద్దు, అయితేనేమో కూలగొట్టాలి, లేకపోతేనేమో